నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. 10 రోజుల్లో పన్ను చెల్లించండి, అభివృద్ధికి సహకరించండి. మిర్యాలగూడలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మీడియా సమావేశం. ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ విజయవాడ నుండి నేరుగా మక్కాకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన. శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు, సీఎంకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేసిన అర్చకులు. ఇక డీటెయిల్స్ వెళ్తే మిర్యాలగూడలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 9 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేశామని, ఈ సంవత్సరం 10 కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయటం మా లక్ష్యం. అవి వసూలు చేయకపోతే సెంట్రల్ నుంచి వచ్చే 15 ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ బ్లాక్ అవుతాయి. ఇప్పటి వరకు 7 కోట్లు కలెక్షన్ అయ్యాయి. ఇంకా 3 కోట్లు రావాలి. పట్టణంలో నూతన అభివృద్ధి పనులు జరగాలి అంటే ట్యాక్స్ ద్వారా జరుగుతుంది. ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టరో వాళ్లకు సీరియస్ గా యాక్షన్ తీసుకుంటామని, టాప్ 100 ట్యాక్స్ పే చేయని వారిని రెడ్ నోటీస్ ద్వారా గుర్తించామని, ఇప్పటి వరకు ట్యాక్స్ కట్టని వారు రానున్న 10 రోజుల్లో ట్యాక్స్ పే చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఎవ్వరు మేము అసలు ఎవరిని టార్గెట్ కూడా చేయాలి. వాస్తవం చెప్తే మాకు అందరితో కోఆపరేషన్లో ఇది యాక్టివిటీ కంప్లీట్ చేయాలని ఉంది. బట్ ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించట్లేదో చాలా రిమైండర్స్ చేసినా కూడా, రెడ్ నోటీస్ చేసినాక వాళ్ళని అది కన్సర్న్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అది సీల్ చేయడం జరుగుతుంది. కన్సర్న్డ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ అయితే దానికి సంబంధించి వాటర్ కూడా, ఎలక్ట్రిసిటీ కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. మా శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, మిగతా సిబ్బంది కూడా కావచ్చు, వాళ్ళ ప్రిమైసెస్ బయట వెళ్ళి కొంచెం ప్రెషర్ పెట్టి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే మనకి ఫైనాన్స్ కమిషన్ రావాలి. రాకపోతే 10 crores లాస్ అవుతుంది మున్సిపాలిటీకి. సో మై రిక్వెస్ట్ టుడే వెరీ ఇన్స్టెంట్లోనే మీరు ఈ వీడియో చూసినప్పుడు కూడా మీకు మీ ఫ్రెండ్స్ తెలిసినా కూడా ఇమీడియట్గా ప్రాపర్టీ ట్యాక్స్ అది చెల్లించండి. అది చాలా సింపుల్ ప్రాసెస్. ఆన్లైన్లో కూడా చేయొచ్చు. మీరు కార్డు కావాలంటే ఆ ఎస్ బ్యాంక్ మిషన్ కార్డు ఉంది మా వాళ్ళ దగ్గర, మున్సిపాలిటీ దగ్గర వెళ్ళి కూడా మీరు ఆఫీస్లో వెళ్ళి కట్టచ్చు. వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు అయినా కట్టచ్చు. ఆన్లైన్ మీరు ఓన్గా వెళ్ళి మీది ఎంటర్ చేసుకొని, పీటీ నెంబర్ ఎంటర్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు కట్టచ్చు. సో ఇప్పుడు కట్టడం చాలా సులభం. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ ఇమీడియట్గా కట్టండి. ఒకవేళ కట్టకపోతే డెఫినెట్లీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. అది ఎలక్ట్రిసిటీ సంబంధించి, వాటర్ కనెక్షన్ సంబంధించి, ప్రిమైసెస్ సీలింగ్ సంబంధించి అవన్నీ కూడా కావచ్చు. ఎవరికి కూడా ఎగ్జిబిషన్ ఉండదు. నేను టాప్ 100 పర్సన్స్ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది. ఈరోజు 1 o'clock కూడా నేను కమిషనర్ గారు, పోలీస్ పీపుల్, పంచాయతీరాజ్ అందరూ వ్యవస్థ, మన ఎంఆర్ఓస్, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, వాటర్ సప్లై అందరూ కూడా విజిట్ చేసి ఆ టాప్ 100 మీద ఇమీడియట్గా కట్టేసి జరుగుతుంది. లేకపోతే ఇమీడియట్ ఆన్ ద స్పాట్ వీఆర్ గోయింగ్ టు సీల్ ఇట్. సో దయచేసి ఎవరు ప్రజలు కూడా కోఆపరేషన్లో ఉండాలి. లాస్ట్ స్టేజెస్ వరకు మీరు డ్రాగ్ ఆన్ చేయొద్దు. మాకు కూడా ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ పీపుల్, ప్లీజ్ పే ప్రాపర్టీ ట్యాక్స్. ఇంకా డిలే చేసే టైం కాదు. మన పట్టణం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా అందరూ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఫ్యూచర్లో మీకు నా రోడ్ బాగా, నా ఇంటి ముందు ఎందుకు గార్బేజ్ కలెక్షన్ సరిగ్గా లేదు, ఇంకో 3 ట్రాక్టర్లు ఉంటే బాగుండే కదా గార్బేజ్ కలెక్షన్కి, అవన్నీ అడిగడానికి మనకి మారల్ రైట్ ఉండదు. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కడితేనే మీకు ఆ మారల్ రైట్ వస్తుంది. ఎందుకంటే ఏమైనా వర్క్ చేయాలంటే ఫండ్స్ కావాలి. అది ప్రాపర్ సిస్టమేటిక్ మేనర్లో మనం టౌన్ని డెవలప్ చేస్తున్నాం. మన ఫ్లైఓవర్ సంబంధించి యాక్టివిటీస్ కావచ్చు, మన కన్వెన్షన్ హాల్స్ కావచ్చు, మన కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, మీడియన్ రోడ్స్ కావచ్చు, రోడ్ ఎక్స్పాన్షన్ కావచ్చు, డ్రైన్స్ చేయడం కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు సిస్టమేటిక్ మేనర్లో వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు. సో డెఫినెట్గా అందరూ కూడా కోఆపరేట్ చేసి మనం పట్టణం ముందు తీసుకెళ్లాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిమాయత్ సాగర్ మరియు గండిపేట నుంచి సరఫరా చేస్తున్నటువంటి మంచినీరు అంతా కూడా కలుషితమైన డ్రైనేజీ నీరే అని బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తీక్ రెడ్డి అన్నారు. హైడ్రా ఇంకా రంగనాథ్ గారికి ఇటువంటివి కనబడవు. ఎప్పుడు ప్రభుత్వం అవసరం పడ్డా గండిపేట మండలంలో భూములు అమ్ముకుంటారే కానీ గండిపేట మండలంలో ఉన్న ప్రజలను పట్టించుకోరని, గండిపేట మండలంలో ముఖ్యంగా
మణికొండ, నార్సింగి, బండ్లగూడ కార్పొరేషన్లో విపరీతమైన నీటి కరువు ఏర్పడిందని గండిపేట మండలంలో ఉన్న కాలనీవాసులందరికీ కూడా మంచినీరు ఇవ్వాలి, లేదంటే మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అదేందో విచిత్రంగా నీటి ఎదరగా కాకుండా హిమాయత్ సాగర్ లో ఏదైతే నీళ్లు కాపుతున్నామని చెప్తున్నారో దగ్గరికి చూపి ఒకసారి. ఇది శంషాబాదు, గగన్పాడు, సాతంరాయ్ నుంచి వచ్చిన డ్రైనేజ్ నీళ్లు ఇవన్నీ కూడా హిమాయత్ సాగర్ చెరువులో కలుస్తున్నాయి. హిమాయత్ సాగర్ లో ఏదైతే నీళ్లు తాగుతున్నారో కాలనీవాసులు మీరందరూ ఈ డ్రైనేజ్ నీళ్లే తాగుతున్నారు. గత నెల రోజుల నుంచి కూడా అక్కడ ఉన్న కాలనీవాసులందరూ కూడా కంప్లైంట్ జరుగుతుంది. అసలు నీళ్ళే వస్తలేవు, మేము ట్యాంకర్లు కొడుతున్నాం, వచ్చిన నీళ్ళలో కూడా వాసన వస్తుందంటే ఎందుకంటే ఇదో ఈ డ్రైనేజ్ నీళ్లు తాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన చేస్తామని చెప్తారు, చెరువులను కాపాడుతామని చెప్తారు. రంగనాథ్ గారు మీకు చెరువుల మీద ఉన్న బిల్డింగ్లు లేకపోతే చెరువులో ఉన్న మీద కట్టడాలే కనిపిస్తున్నాయి, కానీ ఇట్లాంటి వాగులు ఇట్లాంటి డ్రైనేజీలు కలుస్తున్నాయి ఎందుకు కనిపిస్తలేవు రంగనాథ్ గారు? మీకు అడుగుతాం. ముఖ్యంగా రంగనాథ్ గారికి, ముఖ్యమంత్రి గారికి చెరువులు ఏవైతే మీరు సంరక్షించాలో లేకపోతే పునర్జీవం పోయాలనేది తర్వాత ప్రణాళిక పెట్టుకోవచ్చు, కానీ బాగున్న చెరువులు హిమాయత్ సార్ గండిపేటలను కాపాడాలంటే ఇట్లా మురుక్కాలలో ఆ గండిపేట హిమాయత్ సార్ కలుగుకుండా చూడాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా 111 ఎత్తివేయండి, ఇట్లాంటి డ్రైనేజ్ నీళ్లు హిమాయత్ సార్ గండిపేటలో కలవకుండా చూడండి ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇప్పటికీ ఏం ఆలస్యం కాలేదు. ముఖ్యంగా గండిపేట మండలి విషయానికి వస్తే ఇక్కడ ఎప్పుడు ప్రభుత్వానికి డబ్బులు కావాలన్నా గండిపేట మండలంలో భూములు అమ్ముకుంటాం, ప్రభుత్వ ఖజానా నింపుతాం. అదేందో దరిద్రానికి గండిపేట మండలానికి నీళ్లు కావాల్సినప్పుడు ట్యాంకర్లు కొనాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. గండిపేట ముఖ్యంగా బండ్లగూడ, నార్సింగ్, మణికొండ మున్సిపాలిటీలో చాలా విపరీతమైన నీటి కరువు వస్తున్నది. ట్యాంకర్లు కొంటున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అధికారులు ఇమీడియట్ గా మేల్కొనాలా, నీటి సమస్య తొందరలో తీర్చాలా, లేకపోతే పెద్ద ఎత్తున. హైదరాబాద్ హైత్ నగర్ బాగిలతలోని శ్లోక స్కూల్లో 8వ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ ఆ విషయాన్ని అడిగితే తెలుగులో మాట్లాడారు అంటూ పాషా అనే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థులను కొట్టినట్లు, విద్యార్థుల్ని కొట్టిన విషయాన్ని పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారంటూ మరోసారి విద్యార్థులను కొట్టినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుని నిలదీశారు. ఈ విషయంపై విద్యార్థి సంఘాల ఆందోళన వ్యక్తం చేశాయి. అబద్ధాలని కాదు, ఇప్పుడు స్కూల్లో జరిగే డిస్కషన్స్ యాజ్ ఎ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ విత్ మై డాటర్. Even if you are a father, you will be very friendly with your daughter, right? Being friendly with your child, if a child says these things, so నేను ఇంకా మా పాపని స్కూల్ కి పంపించగలుగుతాను. నేనేం చేస్తాను, ఎందుకమ్మా ఈ లెవెల్ రూల్స్ అప్పటిదాకా ఎందుకు కూర్చోండి? బికాస్ ఇట్ మ్యాటర్స్, రెస్పెక్ట్ మ్యాటర్స్ టు ఎవ్రీ పేరెంట్, రెస్పెక్ట్ మ్యాటర్స్. తను అంత హర్ట్ అయ్యి వాళ్ళ బాబుని కొట్టినందుకే తను వచ్చారు, కానీ నువ్వు మా పాపని కొట్టినందుకే మేము ఇక్కడికి వచ్చాం. కానీ సార్ అంటే నేను అన్లెస్ మేము ఇక్కడికి వస్తామా? మేము మిస్టేక్ చేయలేదు కాదు. తెలుగు స్పీకింగ్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్, because Telugu is our mother tongue. Might be anything, sir. Telugu rectify చేయండి సార్. ఐరిష్ స్కేల్స్ కొట్టడం, ఐరిష్ స్కేల్ ఇస్ నాట్ because before generation మమ్మల్ని ఐరిష్ స్కేల్స్ తో కొట్టారు, మమ్మల్ని మ్యాథ్స్ సార్ కొట్టారు. we have done everything. కానీ ఏమైపోతుందంటే మా జనరేషన్ కిడ్స్ ఏంటంటే మా పాప ఈ సార్ వల్ల మెంటల్లీ వెరీ డిప్రెస్డ్. they come and ask అంటే we have to ask you, sir. See, even if it's your daughter, will you accept it? Even if it's your daughter, will you accept it, sir? No, right? Then how can you beat my daughter? If talking in Telugu, okay, my daughter has done a mistake talking in Telugu. Is that the way to punish her, sir? Is that the way to threaten her, sir? Sir, ఇప్పుడు జరగదు చేయదు. లాస్ట్ టైం కంప్లీట్ ఇస్తేనే నువ్వు ఎన్ని సార్లు కంప్లీట్ ఇస్తే అన్ని సార్లు పనిష్మెంట్ ఉంటుందని చెప్పి బెదిరించావట. ఈ మాటలో బిడ్డను నువ్వు అనలేదని మాత్రం అనకండి. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ధ్వజమెత్తారు. హజ్ యాత్రికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన విజయవాడ ఎంబరేషన్ పాయింట్ ను కేంద్రం రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లాలనే వారికి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. గత హజ్ యాత్రలో భాగంగా 2873 యాత్రికులకు జగన్ ప్రభుత్వం 14.4 కోట్ల నిధులు కేటాయించడమే కాకుండా ఎంబార్కేషన్ పాయింట్ల నుండి బయలుదేరిన వారికి కూడా ఆర్థిక చేయూతనిచ్చారని గుర్తు చేశారు. విజయవాడ నుండి నేరుగా మక్కాకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సోదరులందరికీ కూడా
నమస్సుమాంజలి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క రంజాన్ మాసంలో మా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్ల మధ్య ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రంజాన్ మాసంలో అతి పవిత్రమైన మాసం. ఈ మాసంలో అందరూ కూడా ప్రతి గవర్నమెంట్ ఏ తోఫా ఇస్తుందా అని చెప్పేసి చూస్తున్న సమయం. కూటమి పాలన వచ్చిన తర్వాత ముఖ్యంగా ఒక గొప్ప తోఫా ఇస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సమయంలో మాకు వెన్నుపూట తోఫా ఇవ్వడం జరిగింది. అదేంటంటే, హజ్ యాత్రికులు మనం అతి పవిత్రంగా జీవితంలో ఒక్కసారైనా మేము పవిత్రమైన హజ్ యాత్ర వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మానవలి ఉండే ఒక మ్యాండేటరీ ఉన్న హజ్ యాత్ర. ఆ హజ్ యాత్రకి ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క హైదరాబాద్ మనకి ఎంబార్కేషన్ పాయింట్ అనేది మేము వెళ్ళే ఎంబార్కేషన్ పాయింట్ అనేది ఎయిర్పోర్ట్ లో ఉంటుంది. ఎంబార్కేషన్ పాయింట్ అనేది ఇదివరకు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఉండేది. మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎన్నో రోజుల నుంచి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా దూరం అవుతా ఉంది. మాకి యావత్ ఆంధ్రప్రదేశ్ లో సెంటర్ పాయింట్ గా ఉండేది విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఇవ్వాలని చెప్పి ఎంతో మంది నాయకులు ప్రయత్నించినప్పటికీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అత్యున్నత ప్రేమ ఆప్యాయలతో మైనార్టీలు అని ఏ విధంగా అతను మనస్ఫూర్తిగా చెప్తారో, అదే విధంగా ఈ హజ్ యాత్రకి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా మన విజయవాడ నుంచి సాగనింపాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అప్పట్లో ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా గారు, అప్పట్లో ఉన్న హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారు, అలాగే మా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, ముస్లిం నాయకులు అందరూ కూడా పోరాడి ఎన్నోసార్లు ఆ ఏవియేషన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు పలుమార్లు వెళ్ళి ఎంతో స్వయం కృషితో తీసుకొచ్చినటువంటి ఎంబార్కేషన్ పాయింట్ విజయవాడ. అలాంటి విజయవాడ ముస్లింస్ అందరికీ కూడా చాలా ఆనందోత్సవాలతో 2873 మంది 2022లో వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆలయ మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన చంద్రబాబు కుటుంబ సభ్యులు ధ్వజస్తంభానికి మొక్కారు. ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్లి తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సీఎంకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. సీఎంకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేసిన అర్చకులు దేవాంష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు లడ్డూ ప్రసాదం అందించారు. లోకేష్ దంపతులకు శేష వస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో పనిచేసే ఇతర మతస్థులను వేరే శాఖలకు పంపుతామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమలను కమర్షియలైజ్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనేక అనుమతులను రద్దు చేస్తున్నామన్నారు. 7 కొండలపై ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామని తెలిపారు. తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలన్నారు. ఇతర మతస్థులు ఉంటే వారి మనోభావాలు దెబ్బతినకుండా ఇతర చోట్లకు మారుస్తామని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మించాలని నిర్ణయించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి ఆస్తులను కాపాడటానికి కంకణం కట్టుకుంటామన్నారు. విదేశాల్లో కూడా స్వామివారి ఆలయాలు ఉంటే బాగుండేది అని చాలా మంది కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. పునరంకితం చేయడం కోసం ముందుకు వస్తూ ఉంటాను. ఈరోజు మా దేవాంశ పుట్టినరోజు కూడా, అందుకని మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతా ఉంది. ఈరోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్ళే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా మేము అక్కడికి వచ్చినప్పుడు కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా నేరుగా అక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అన్నం వడ్డించినప్పుడు ఉండే తృప్తి ఎలగట్టలేదు. అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సర్వ్ చేశాం. మేము సర్వ్ చేయడమే కాకుండా భావితరాలకు కూడా గుర్తు చేసుకునే విధంగా సంస్కారాన్ని నేర్పిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుండటం కాదు, సమాజ హితం కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరు చూస్తే నేను ప్రాణదాన కార్యక్రమాన్ని ప్రారంభించాను. బ్రహ్మోత్సవానికి వస్తూ తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదాన కార్యక్రమానికి ప్రారంభించాం. ఆ రోజు ఒకటే ఆలోచించాం, వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ, ఇక్కడ హాస్పిటల్ కూడా సరిగా లేవు. అందుకనే సిమ్స్ ఆధారంగా చేసుకొని రోయా కానీ, బర్డ్స్ కానీ, సిమ్స్ కానీ, మిగిలిన అన్ని హాస్పిటల్స్ అన్ని కూడా, చిల్డ్రన్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి ఈ ప్రాణదానంతో అక్కడ ఉండే భక్తులకి ట్రీట్ చేయడం, ఈ ప్రాంత వాసులకు ట్రీట్ చేయడమే కాకుండా ఇంకా ఎవరైనా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పది రోజుల్లో పన్ను చెల్లించండి, అభివృద్ధికి సహకరించండి. మిర్యాలగూడలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మీడియా సమావేశం. ముస్లిం సోదరులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ విజయవాడ నుండి నేరుగా మక్కాకు వెళ్లే పరిస్థితి లేకుండా చేశారని ఆవేదన. శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి సీఎం చంద్రబాబు, సీఎంకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేసిన అర్చకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.